హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. అర్హులకే ఇల్లు, ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధాల ఎంపిక, అర్హుల జాబితాను మండల అధికార బృందం తనిఖీ చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అత్యంత నిరుపేదలకే అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేయాలని చెప్పేసి సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండలాధికారులతో కూడిన తహసీల్దార్, ఎంపీడీఓ, ఇంజనీర్ బృందం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దాన్ని ఇందిరమ్మ కమిటీలకు తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదైతే ఉందో, అంటే ఎవరైతే అనర్హులు ఉంటారో అనర్హులకు సంబంధించి ఒక్క ఇల్లు కూడా మంజూరు కావద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ ఇందిరమ్మ కమిటీలపైనే భారం అనేది పెట్టారు. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్గా ఉన్న లీడర్లకు మాత్రము, అలాగే ఎవరైతే సోషల్ వర్క్ వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఇందిరమ్మ కమిటీలో చోటు అయితే కల్పించడం అయితే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ఆల్రెడీ చెప్పాము, ఈ మంత్ ఎండింగ్లో ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1, L2కు సంబంధించిన జాబితా అయితే సిద్ధమవుతున్నాయి అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను. అయితే ఈ లిస్ట్ విడుదలకు ముందే మరొకసారి వీళ్ళు నిజంగా అర్హులా కాదా అనేది పూర్తి స్థాయిలో మరొకసారి ఎంక్వైరీ చేసి ఈ అర్హులకే ఇల్లు అయితే కేటాయించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని చెప్పి సీఎం అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరైన ఇంటిని అతని సౌలభ్యం ఆధారంగా 50% మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం అన్నారు. లబ్ధిదారులకు ఆర్థికపరమైన ఊటలు లభించేందుకు సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర సమీక్షలో చాలా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మిగతా అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మరొక ముందడుగు అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నారో ఆల్రెడీ ఏదైతే జాబితా సిద్ధమైందో అందులోంచి కూడా మరొకసారి ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే ఉంటారో వారు ఈ లబ్ధిదారుల ఎంపిక మరొకసారి చేసి ఈ ఎంపీడీఓ అలాగే ఎంఆర్ఓ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే లిస్ట్ అయితే పంపిస్తారు. వాళ్ళు మళ్ళొకసారి క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఇల్లు ఉందా లేదా అని మళ్ళొకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూద్దాం మరి ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.